దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. 2026 సంవత్సరపు శుభాకాంక్షలు మీకు ప్రభు నామంలో తెలియచేస్తున్నాను. ఈ సంవత్సరము దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మీకు తోడై ఉండాలని, ఆయన ఈ సంవత్సరము మిమ్మలను అన్ని విధాలుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మీకు ఈ సంవత్సరమును శ్రేయోదాయకమైన సంవత్సరముగా, ఆశీర్వాదకరమైన సంవత్సరముగా చేసి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరచును గాక. దేవుని వాక్యము కొంతసేపు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈ సంవత్సరము దేవుడు మనకు నూతన బలాన్ని ప్రసాదించాలని ఆశ కలిగి ఉన్నారు. దేవుడు మన ఎడల ఎన్నో దీవెనలు ఇవ్వాలని, ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వాలని, మనల్ని వర్ధిల్ల చేయాలని, మనం గొప్ప చేయాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉన్నాడు. మన ఎడల దేవుడు అనేక ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన ఎడల దేవుడు అనేక తలంపులు కలిగి ఉన్నాడు, మేలు కొరకైన తలంపులు. వాటినన్నిటినీ ఈ సంవత్సరం దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచి తగిన కాలంలో వాటిని మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు అవి మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉంచాడు. ఈ సంవత్సర ఆది నుండి సంవత్సరాంతం వరకు కావలసిన అనేక ఆశీర్వాదాలను, అనేక దీవెనలను, కృప వెంబడి కృపను ఆయన అనుగ్రహించటానికి ఆయన ముందుగానే అన్నిటినీ సిద్ధపరిచి ఉంచాడు. వాటిని పొందుకోవటానికి మనం ఎదురు చూడాలి. ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి. ప్రభువా, ఈ సంవత్సరము నువ్వు నాకు ఏ దీవెన అనుగ్రహించబోతున్నావు, ఏ ఆశీర్వాదం ఇవ్వబోతున్నావు, ఏ విధముగా నన్ను వర్ధిల్ల చేయబోతున్నావు, ఏ విధముగా నన్ను ముందుకు నడిపించాలని ఆశపడుతున్నావు దేవా అని మనం ప్రార్థన చేస్తూ ఎదురు చూడాలి. ఎదురు చూడటం అంటే ఊరికినే ఆశపడి ఉండటం కాదు. దేవుడు ఎప్పుడు ఇస్తాడా, ఎప్పుడు ఇస్తాడా, ఇస్తానన్నాడు కదా అని మనము ఆశపడి మౌనముగా ఉండటం కాదు, కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ప్రార్థనలో మనం కనిపెట్టి ఉండాలి. ఎదురు చూడటం అంటే అది. మనం ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూడాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగునని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనము ఆయన వైపు చూస్తూ ఆయన సహాయం కొరకు, ఆయన దీవెనల కొరకు, ఆయన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఆయన తగిన సమయంలో ఒక్కొక్కటి సంవత్సరం మనకు అనుగ్రహించబోతున్నాడు. తగిన కాలమందు ఆయన మనల్ని తృప్తిపరచబోతున్నాడు. తగిన కాలమందు ఆయన మనల్ని బలపరచబోతున్నాడు. నూతన సంవత్సరంలో దేవుడు నీకు నూతన బలమును వాగ్దానం చేస్తున్నాడు. న్యూ స్ట్రెంగ్త్, నూతన బలము. మనకి నూతన బలము ఎంతో అవసరం. గత సంవత్సరము అనేక విషయాల్లో మన బలహీనులమైపోయి ఉండొచ్చు. ఆరోగ్య విషయంలో మన బలహీనులమైపోయి ఉండొచ్చు. ఎన్నో ఆరోగ్య సమస్యలతో మనము ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఈ సంవత్సరము నీకు నూతన ఆరోగ్యాన్ని ప్రామిస్ చేస్తున్నాడు. మీకు నూతన ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. అన్ని విధాలుగా మనల్ని నూతన పరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాగా ఎవడైనాను క్రీస్తు యందున్నాడలా వాడు నూతన సృష్టి. దేవుడి సంవత్సరము మరలా మనల్ని నూతన సృష్టిగా చేయబోతున్నాడు.
పాతవి గతించెను, సమస్తము కృతవాయెను. మనల్లో నూతనత్వాన్ని దేవుడు నింపబోతున్నాడు. నువ్వు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభు నామంలో నువ్వు వేడుకుంటూ ఉంటే, నీకు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని, నీకు దాచి ఉంచిన ప్రతి మేలును, నీ కొరకై దాచి ఉంచిన ప్రతి కృపను ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు. నువ్వు ఆత్మీయంగా బలహీనుడి అయిపోయి ఉండొచ్చు. గత కాలంలో 2025 సంవత్సరంలో నువ్వు క్రమక్రమముగా దిగజారిపోయి ఉండొచ్చు. ప్రార్థన చేయటంలో వెనుకబడిపోయి ఉండొచ్చు. మందిరానికి వెళ్ళటంలో వెనుకబడిపోయి ఉండొచ్చు. ఎన్నో రకాలుగా ఆత్మీయముగా నువ్వు బలహీనుడిపై ఒక్కొక్కసారి పతనమైన స్థితిలోనూ కూడా నువ్వు వెళ్ళుండొచ్చు. కొత్త సంవత్సరంలో మనందరం ఏమనుకుంటామంటే, ఈ సంవత్సరము నేను దేవునిలో బలపడాలి, దేవునిలో స్థిరపడాలి, ఆశీర్వదించబడాలి అని చాలా ఆశలు కలిగి ఉంటాం. కానీ రాను రాను సంవత్సరం ఆఖరికి మనము సన్నగిల్లిపోతూ ఉంటాం, బలహీనులమైపోతూ ఉంటాం, ప్రార్థనలో బలహీనులమైపోతూ ఉంటాం, వాక్యంలో బలహీనులమైపోతూ ఉంటాం, దేవునికి ఇవ్వటంలో బలహీనులమైపోతూ ఉంటాం. అన్ని విషయాల్లో మనము బలహీనతలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మరలా మనల్ని బలపరుస్తానంటున్నాడు, తిరిగి శక్తినిస్తానంటున్నాడు. కోల్పోయిన ప్రతి దానిని మనకు తిరిగి ఇవ్వడానికి దేవుడు మరలా బహుమానాలు సిద్ధపరిచి ఉంచాడు. మన చేతులను బలపరుస్తానంటున్నాడు, మన హృదయాన్ని బలపరుస్తానంటున్నాడు, నీకు నూతన శక్తిని ఇస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో నీకు నూతన బలం ఇస్తానంటున్నాడు. నీ కుటుంబమునకు నూతన బలం ఇస్తానంటున్నాడు. నీ కుటుంబము దేవుని సన్నిధికి దూరం అయిపోయి బలహీనమైపోయి ఉంటే ఈ సంవత్సరం మరలా బలపరుస్తానంటున్నాడు, నేను ధైర్యపరుస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప కొరకు కనిపెట్టుకొని ఉందాం. ఆయన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూద్దాం. ఏ దినమో ఆయన ఏ ఆశీర్వాదం మనకి ఇవ్వబోతున్నాడో మనకు తెలియదు. మనం ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఒక్కొక్క ఆశీర్వాదము, మనకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు, ఆయన మనకు 365 రోజులకి 365 ఆశీర్వాదాలు మనకు దాచి ఉంచాడు. వాటిని పొందుకోవటం మన విధి, దేవుడు మన మీద ఉంచిన భారం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో కనిపెడదాం, ప్రార్థన చేద్దాం, బలవంతులుగా ఉందాం. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు కదా, నా కుమారుడా క్రీస్తు యేసునందు బలవంతుడు కమ్ము. ఒకవేళ గత సంవత్సరం బలహీనుడు అయిపోయేవేమో, ఏ విషయంలో బలహీనుడు అయిపోయావో నీ అంతరాత్మకు తెలుసు. ఈ సంవత్సరాదిలో ప్రార్థన చేయి, దేవా నేను బలహీనుడిని అయిపోయాను, నన్ను బలపరచు ప్రభువా, నన్ను నూతనపరచు ప్రభువా, నూతన ఆత్మతో నింపు నాయనా, నూతన శక్తినివ్వు ప్రభువా, నన్ను నీ పాత్రగా వాడుకో అని ప్రార్థన చేస్తే దేవుడు ఈ సంవత్సరము నీకు నూతన శక్తిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ పరిచర్యలో నూతన శక్తిని ఇస్తానంటున్నాడు. నీ కుటుంబానికి నూతన శక్తిని ఇస్తానంటున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నూతన బలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అట్టి వాగ్దానాలన్నీ ఈ సంవత్సరం మనం దేవుని యొద్ద నుండి పొందుకొని ఆశీర్వదించబడుదుము గాక. ఆమేన్. మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు నాయనా. నీ కొరకు మేము ఎదురు చూస్తూ మీరు మాకు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదమును మేము పొందుకోవటానికి మాకు శక్తిని దయచేయండి. మాలో నూతన బలము అనుగ్రహించండి ప్రభువా. కోల్పోయిన బలమును మాకు తిరిగి అనుగ్రహించండి నాయనా ప్రభువా. రెట్టింపు ఆత్మతో, రెట్టింపు బలముతో 2026 సంవత్సరమును మాకు జయ జీవితమును అనుగ్రహించి
జయప్రదముగా ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు నూతన బలమును ప్రసాదించును గాక. ఆమేన్.